Yeah, hi all. Welcome to KK Funda. Okay, this is class 8, guys. Class 8. ఓకే క్లాస్ 8 మన క్లాస్ 7 వరకు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు అనుకుంటున్నాను. ఓకే, ఇది ఎస్పెషల్లీ డెవాప్స్ ఇంజనీర్స్కి మాత్రమే. ఈ రోజు వచ్చేసి మనం ప్రింట్ ఫంక్షన్ని పైథాన్లో ఎలా యూస్ చేయాలా. ఓకే, ప్రింట్ ఫంక్షన్ ప్రింట్ ఫంక్షన్ని మనం పైథాన్లో ఎలా యూస్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రతి స్క్రిప్ట్లో ప్రింట్ అని రాస్తూ ఉంటాం. ప్రాపర్ వేలో ప్రింట్ ఎలా యూస్ చేసుకోవాలనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఆపరేటర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆపరేటర్స్ తెలియకుండా నువ్వు ఏ స్క్రిప్ట్ రాయాలన్నా కానీ చాలా డిఫికల్ట్ అనమాట. నీకు ఆపరేటర్స్ ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ డిస్కస్ చేద్దాం. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. మనకి సి లాంగ్వేజ్లో అయితే ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తుంది ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేయాలంటే. ఓకే, సి++లో అయితే సిఅవుట్ అనేటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తాం. అలానే మనకి పైథాన్లో ప్రింట్ అనేటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తాం. పైథాన్లో అయితే ప్రింట్ అనే ఫంక్షన్. అదే జావాలో అయితే మనం ఎలా రాస్తాం? సిస్టమ్ డాట్ ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తాం జావాలో అయితే. ఓకే, జావాలో అయితే మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. సి++లో అయితే సిఅవుట్, సి లాంగ్వేజ్లో అయితే మీరు సి లాంగ్వేజ్ చూసుంటారు కదా, ప్రింట్ ఎఫ్. అలానే పైథాన్లో ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేయడానికి మనం ప్రింట్ అనేటువంటి ఫంక్షన్ని యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ మల్టిపుల్ కేసెస్ చెప్తాను. ఓకే, ఒక్కొక్క కేసు స్లోగా డిస్కస్ చేసుకుంటే వెళ్దాం. స్లోగా డిస్కస్ చేసుకుంటే వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. స్లోగా డిస్కస్ చేసుకుంటే వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, నేను ఆల్రెడీ ఐ కనెక్టెడ్ టు మై ఈసీ2 మిషన్. ఆల్రెడీ ఐ కనెక్టెడ్ టు మై ఈసీ2 మిషన్. ఓకే, ఈసీ2 మిషన్ కనెక్ట్ అయ్యాను. మీకు ఈ ప్రాసెస్ అంతా చెప్పున్నాను ఇంతకుముందు ఎలా చేయాలో. ఓకే, మీరు కానీ మన వాట్సాప్ గ్రూప్కి కానీ జాయిన్ అవ్వాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. ఓకే, 9676831734 దీనికి మీరు పింగ్ చేశారంటే ఓకే, ఐ విల్ యాడ్ ఇట్ ఇంటూ పైథాన్ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే, పైథాన్ ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. దీని లోపలికి వెళ్దాం. పైథాన్ ప్రోగ్రామ్స్. ఓకే, దీని లోపల చూడండి ఎటువంటి డేటా లేదు, ఎటువంటి డేటా మనకు లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఓకే, టెర్మినల్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి నేను టాప్ అనే కమాండ్ రన్ చేస్తున్నాను. ఓకే, లైనక్స్లో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసి ఉంటాను నేను దాన్ని. ఓకే, ఫైన్. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అయి ఉంది. ఓకే, విఎస్ కోడ్ కనెక్షన్ కూడా చెప్పాను మీకు, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ నేను ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈ ఫోల్డర్లో. ఓకే, న్యూ ఫైల్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫైల్ నేమ్ వచ్చేసి ఓకే డెమో.py. ఓకే, డెమో ప్రింట్ డెమో ప్రింట్.py అనే ఫైల్ని క్రియేట్ చేశాను. డెమో ప్రింట్ పీవై. పైథాన్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .py. ఓకే, జావా ఎక్స్టెన్షన్ .java. ఓకే, .c అంటే సి లాంగ్వేజ్ అట్లా. ఓకే, డెమో ప్రింట్ పీవై అనేటువంటి పైథాన్ ఫైల్ని క్రియేట్ చేశాను. ఓకే, ఫైన్. ఇక్కడ ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ ఆటో సింక్ అవుతుంటుంది, ఎందుకంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం కదా, రిమోట్ కనెక్షన్. చూడండి, ఇక్కడ కూడా ఫైల్ క్రియేట్ అయింది డెమో ప్రింట్.py అని. ఓకే, ఫైన్. ఓకే, లెట్ మీ ఎంటర్. ఇప్పుడు ఒక వేరియబుల్లో వాల్యూని యాడ్ చేయాలంటే ఎలా? A=20 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, A=20. అలానే ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఎలా? B=10 ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్స్ చెప్తాను మీకు. ఆపరేటర్స్ చెప్పేటప్పుడు ప్లస్ మైనస్ అంటే ఏంది, డివిజన్ అంటే ఏంది, మళ్ళీ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంది, బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంది. ఓకే, ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆపరేటర్స్ నెక్స్ట్ సెషన్ వస్తుంది మీకు. ఓకే, సింపుల్గా 2 వేరియబుల్స్ని డిస్ప్లే చేశాను, ఇనిషియలైజ్ చేశాను. ఇక్కడ వీటిని వీటిని డిస్ప్లే చేయాలంటే ఇప్పుడు మీ కామెంట్ సెక్షన్ కామెంట్ చెప్పాను కదా. ఓకే, ఇక్కడ మీరు కామెంట్ రాయొచ్చు. ఓకే, ఇన్ దిస్ కోడ్ ఓకే we will understand ప్రింట్ ఫంక్షన్ ప్రింట్ ఫంక్షన్ ప్రింట్ ఫంక్షన్ ఇన్ పైథాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్, అందుకని చెప్తున్నాను. ఓకే, ప్రతి స్క్రిప్ట్లో మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూని డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలా? ప్రింట్ ప్రింట్ ఓకే ఏ అని పాస్ చేయాలి అంతే. బి వాల్యూని డిస్ప్లే చేయాలంటే ప్రింట్ ఓకే బి అని డిస్ప్లే చేయాలి. బి అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేయండి. ప్రింట్ ఏ ప్రింట్ బి అంటే ఏ వాల్యూ డిస్ప్లే అవుద్ది, బి వాల్యూ డిస్ప్లే అవుద్ది. బై డిఫాల్ట్ ప్రింట్ ఫంక్షన్ న్యూ లైన్లో వస్తుంది డేటా. ఈ ప్రింట్కి న్యూ లైన్లో వస్తుంది. న్యూ లైన్లో రాకుండా ఉండడానికి కూడా ఎండ్ ఆఫ్ ద సెషన్ చెప్తాను. చాలా కేసెస్ చెప్తున్నాను గైస్ ఈ సెషన్లో.
చాలా కేసెస్ డిస్కస్ చేద్దాం. ఓకే, మల్టిపుల్ కేసెస్. ఓకే, ఎప్పుడు కూడా మీరు ఇక్కడ సేవ్ చేయకుండా ఇక్కడికి వచ్చి రన్ చేశారు అనుకో, ఇక్కడికి వచ్చి రన్ చేశారు, చాలా మంది అలా చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ ఉంది క్యాట్, ఓకే, డెమో డాట్ ప్రింట్ పివై, ఆ డేటా ఇక్కడికి రాలేదు, సింక్ అవ్వలేదు. ఎందుకని? నువ్వు సేవ్ చేయలేదు. ఈవెన్ రన్ చేసి చూడండి, పైథాన్ డెమో ప్రింట్ డాట్ పివై, అవుట్పుట్ రావడం లేదు. ఎందుకనంటే మీరు రాసినటువంటి కోడ్ని కంట్రోల్ S సేవ్ చేసుకోవాలా, ప్రతిసారి సేవ్ చేసుకోవాలా. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూడండి, సి అవుట్పుట్ డిస్ప్లే అవుతుందా లేదా? ఏ వాల్యూ 20, బి వాల్యూ 10. ఏ వాల్యూ 20, అక్కడ ఉన్న కోడే ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి కోడే ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. ఓకే ఫైన్, ఏ వాల్యూ 20, బి వాల్యూ 10 డిస్ప్లే అయింది. ఓకే ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కాకుండా ఏదన్నా డిస్ప్లే చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిస్ప్లే సమ్ టెక్స్ట్, ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు డిస్ప్లే సమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిస్ప్లే ప్రింట్, ఐ వాంట్ టు డిస్ప్లే ఓకే 200 డిస్ప్లే చేయాలనుకుంటే డైరెక్ట్గా పాస్ చేయొచ్చు ఇంటీజర్ ఆర్గ్యుమెంట్. ఓకే, సేవ్ చేయండి, ఇక్కడికి వచ్చి రన్ చేయండి, ఇక్కడికి వచ్చి రన్ చేయండి. సి సి ఈజ్ ఇట్ డిస్ప్లేయింగ్ ఆర్ నాట్? పైథాన్ రన్ చేసి చూడండి, సి 20 డిస్ప్లే అయింది కదా, 20 డిస్ప్లే. ఓకే ఫైన్. ఈ రెండింటిని ఈ రెండింటిని యాడ్ చేయాలనుకో, సమ్ చేయాలంటే మనం ఇంకొక వేరియబుల్ తీసుకొని చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా డిస్ప్లే చేయొచ్చు. ఓకే, దానికన్నా ముందు మనకి ప్రింట్ ఫంక్షన్ ఏదైనా మెసేజ్ని డిస్ప్లే చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ హలో హలో కేకే ఫండా, హలో కేకే ఫండా డెవాప్స్ విత్ AWS అని డిస్ప్లే చేయాలా, ఈ మెసేజ్ డిస్ప్లే చేయాలా. సేవ్ చేయండి. ఈ మెసేజ్ డిస్ప్లే చేయాలనంటే ఆ మెసేజ్ని డబుల్ కొటేషన్లో పాస్ చేయాలా. చూడండి, సి హలో కేకే ఫండా డెవాప్స్ విత్ AWS అంటే యూనిట్ పాస్ ఇట్ని డబుల్ కొటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అండర్లైన్ చేయాలా, ప్రింట్. ఓకే, ప్రింట్ అండర్లైన్ చేయాలంటే జస్ట్ అండర్లైన్ పాస్ నీట్గా. అంటే ప్రింట్ మనం కోడ్ స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఇటువంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాం. సేవ్ చేయండి, ఇక్కడికి వచ్చి చూడండి, సి రన్ చేసి చూడండి, నీట్గా డిస్ప్లే అవుతుందా లేదా? నీట్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇలా 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 కూడా మనం స్ట్రింగ్ని కూడా మనం ఆర్గ్యుమెంట్గా పాస్ చేయొచ్చు. డైరెక్ట్గా వేరియబుల్ని పాస్ చేయొచ్చు, అలానే డైరెక్ట్గా ఇంటీజర్ని పాస్ చేయొచ్చు, ఒక స్ట్రింగ్ని పాస్ చేయొచ్చు ప్రింట్ ఫంక్షన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు నెంబర్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ యాడ్ దిస్ 2 నెంబర్స్. అందరు జనరల్గా ఏం చేస్తుంటారు, ప్రింట్ ప్రింట్ ఓకే A+B అని ఇచ్చేస్తే చూద్దాం, కంట్రోల్ S, A+B అంటే ఎంత రావాలా? 30 రావాలా. చూడండి చూడండి, A+B 30 వచ్చిందా లేదా? ఈ 30 అనేది ఏంది? ఓకే, ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి కదా. మీనింగ్ఫుల్గా ఉండాలని అంటే ఏం చేయాలి? ఒక మెసేజ్ రాయాలి. ఓకే, దానికోసం ఇంకొక వేలో చూద్దాం, ఇంకొక వేలో డిస్ప్లే చేద్దాం. ప్రింట్ ఓకే సమ్ ఆఫ్ ఓకే ఏ అండ్ బి, సమ్ ఆఫ్ ఏ అండ్ బి వాల్యూ. ఓకే, సమ్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, సమ్ ఆఫ్ ఏ అండ్ బి అని ఇద్దాం. కంట్రోల్ S చేయండి, సమ్ ఆఫ్ ఏ అండ్ బి అని ఇస్తే ఇక నీ డిస్ప్లే అవుతుంది జస్ట్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి అని నిండు. దీని తర్వాత వాల్యూ రావాలా? దీని తర్వాత వాల్యూ రావాలంటే ఓకే ఇక్కడ ఏం చేస్తాం, ఎండింగ్కి వచ్చి కామా ఇవ్వండి. కామా చూడండి, ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ నీకు డిస్ప్లే అవ్వాలనుకుంటున్నావో యూనిట్ పాజిటివ్నే డబుల్ కొటేషన్. ఓకే, దాని తర్వాత యాడ్ చేయాలనుకుంటే కామా, కామా తర్వాత ఏం చేయాలా? మనం అడిషన్ చేయాలా, A+B, A+B అంతే. A+B, ఏ వాల్యూ ఎంత? 20, బి వాల్యూ ఎంత? 10, 10 + 20 ఎంత? 30. అవుట్పుట్ ఏమొస్తుంది? సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఓకే ఈజ్ అని, సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 20 + 10 ఎంత? 30. చూడండి, కంట్రోల్ S సేవ్ చేసి చూడండి, ప్రతిసారి సేవ్ చేసుకోండి. చూడండి, సమ్ ఆఫ్ ఏ అండ్ బి. ఇలా కూడా మనం ప్రింట్ ఫంక్షన్ని యూస్ చేస్తుంటాం మన స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫ్యూచర్లో. మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు, మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ స్ట్రింగ్స్ పాస్ చేయాలా, ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏబిసి అనేది ఫస్ట్ స్ట్రింగ్, తర్వాత స్ట్రింగ్ ఇంకొకటి ఓకే డిఎఫ్. స్ట్రింగ్స్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే నెక్స్ట్ ఓకే ఇట్లా మల్టిపుల్ స్ట్రింగ్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫస్ట్ స్ట్రింగ్ని డబుల్ కొటేషన్లో, సెకండ్ స్ట్రింగ్ని డబుల్ కొటేషన్లో, ఓకే సపరేటర్ ఏంది కామా, ఇలా కూడా పాస్ చేయొచ్చు. లెట్ మీ సి డిస్ప్లే అవుద్దో లేదో. కంట్రోల్ S ఇక్కడికి వచ్చి చూడండి, సి సి ఏబిసి డిఎఫ్, ఇట్ ఈస్ ఆల్సో డిస్ప్లేయింగ్. ఓకే ఫైన్. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 to 5 నెంబర్స్ డిస్ప్లే చేయాలా, ప్రింట్ ఓకే 1, 2, 3, 4, 5 అని ఇచ్చాను, లేదంటే 1 to 6 నెంబర్స్ డిస్ప్లే చేయాలా. కంట్రోల్ S ఓకే లిస్ట్లో ప్లేస్ ఇచ్చి అవన్నీ డిస్కస్ చేద్దాం, మనం ఇంకా డిస్కస్ చేయలేదు కదా. చూడండి, 1 to 6 నెంబర్స్ డిస్ప్లే అయినాయి. ఓకే, బై డిఫాల్ట్ ఇక్కడ కామా యూస్ చేస్తే సపరేటర్ ఏంది, బై డిఫాల్ట్ కామా యూస్ చేస్తే సపరేటర్ వచ్చే స్పేసు. చూడండి, 1కి 2కి మధ్యలో స్పేసు ఇలా వస్తుంది, 1కి 2కి మధ్యలో స్పేసు సపరేట్ వస్తుంది. కానీ సపరేటర్ మనం ఏరేది మార్చాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ గివ్ ద కామా, యాజ్ ఏ సపరేటర్. అప్పుడు నువ్వేం చేయాలా, ఓకే నువ్వేం చేయాలా, సపరేటర్ అనే ఫంక్షన్ నేను మళ్ళీ సపరేట్ రాస్తాను మీకోసం.
ఓకే, ప్రింట్ ఓకే 1 కామా 2 కామా 3 కామా 4 కామా 5 కామా 6 కామా ఏది సపరేటర్ ఎస్సిపి ఈక్వల్ టు వాట్ ఇస్ ద సపరేటర్ కామా. కామా ఇస్ ద సపరేటర్. కామా ఎస్సిపి అంటే దిస్ ఇస్ ద కీవర్డ్. ఓకే, సపరేటర్ ఎస్సిపి కీవర్డ్ యూస్ చేసుకొని మనం కామా ద్వారా సపరేట్ చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటికీ. చూడండి కంట్రోల్ ఎస్. ఓకే, కంట్రోల్ ఎస్ చూడండి, ఇక్కడికి వచ్చి చూడండి. సి ఈజ్ ఇట్ సపరేటెడ్ బై కామా ఆర్ నాట్? కామానే సపరేట్ కాదు, ఏ సింబల్ అయితే మీరు సపరేట్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ యూజ్ దట్. ఓకే, ఇలా కూడా మీరు ప్రింట్ ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. ఓకే ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి బ్యాక్ స్లాష్ అండ్ బ్యాక్ స్లాష్ టీలు అవి కూడా ఉంటాయి. న్యూ లైన్ ట్యాబ్ అని వీ విల్ డిస్కస్ దట్ లేటర్ వెన్ ద సిచ్యువేషన్ కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ కేకే అని డిస్ప్లే చేశాను. ఓకే, నెక్స్ట్ మళ్ళా ప్రింట్ ఓకే ఫండా అని ఇస్తాను. కేకే ఫండా, కేకే ఫండా ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏమని వస్తుంది ఇక్కడ అవుట్పుట్? ప్రింట్ కేకే అనేది ఒక లైన్లో డిస్ప్లే అవుద్ది, ప్రింట్ ఫండా అనేది ఒక లైన్లో డిస్ప్లే అవుద్ది, వేరే లైన్లో డిస్ప్లే అవుద్ది. ఇక్కడికి వచ్చి చూడండి సి. ఓకే, కేకే అనేది సపరేట్ లైన్లో డిస్ప్లే అయింది, ఫండా అనేది సపరేట్ లైన్లో డిస్ప్లే అయింది. ఇక్కడ అవుట్పుట్ రాకపోతే మీరు ప్రాపర్గా ఫైల్ సేవ్ చేశారో లేదు చూసుకోండి. ఓకే, కానీ మనకి రెండు ప్రింట్ ఫంక్షన్లో ఒకే ఒకే ఫైల్లో అవుట్పుట్ రావాలంటే, ఒకే లైన్లో అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి మనం? అక్కడ మనకి ఎండ్ అనేటువంటి కీవర్డ్ ఉంటుంది. ఓకే, ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోసారి రాస్తున్నాను ప్రింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే డెవాప్స్ అని రాశాను. ఓకే, ప్రింట్ డెవాప్స్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ప్రింట్ విత్ ఏడబ్ల్యూఎస్, క్లౌడ్. ఓకే, ఈ రెండు ఒకే లైన్లో రావాలి. ఈ రెండు ఒకే లైన్లో రావాలంటే ఏం చేయాలా? ఇక్కడ ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్లోనే మీరు ఏం చేయాలనంటే వీ హ్యావ్ వన్ కీవర్డ్ ఎండ్ ఈక్వల్ టు యూనిట్ యూజ్ ద స్పేస్. ఎండ్ ఈక్వల్ టు ఓకే ఇలా ఇచ్చారంటే ఈ లైన్ కూడా అబౌవ్ ప్రింట్లోనే వచ్చేస్తుంది, ఇక్కడే వచ్చేస్తుంది. కంట్రోల్ ఎస్, సేవ్ ద కోడ్. ఓకే, కమ్ ఇయర్, సి సి వచ్చిందా లేదా? డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అని. ఇంతకుముందు అయితే సపరేట్ లైన్లో వచ్చింది. సపరేట్ అంటే ట్యాబ్ లాగా మనం సి లాంగ్వేజ్లో స్లాష్ టీ అని యూస్ చేస్తాం కదా, పక్కనే వచ్చే విధంగా. ఓకే, అలా పక్కనే వచ్చేటట్టు డేటా. ఓకే, సేమ్ లైన్లో వచ్చేటట్టు. ఓకే ఫైన్. ఇన్ని వేస్లో మనం ప్రింట్ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఊరికే బ్లైండ్గా నేర్చుకోకూడదు. మీరు కానీ స్ట్రాంగ్గా ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫైన్. ఒక ఫైల్ గురించి ఒక సింపుల్ చెప్తాను, ఒక శాంపిల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అండర్ స్కోర్ ఫైల్ ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లేక నేను ఏం చేస్తున్నాను? ఒక ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ అనేటువంటి ఫంక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ ఈస్ ఆర్డర్.txt ఆర్ బిల్లింగ్.txt ఆర్ షిప్మెంట్.txt వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, దీనికి నేను రైట్ మోడ్లో ఓపెన్ చేయమంటున్నాను ఫైల్. ఓకే, రైట్ చేసే విధంగా చూడండి. ఓపెన్ ఓకే ఆర్డర్.txt ఫైల్. ఓకే, ఆర్డర్.txt ఫైల్ రైట్ ఆప్షన్. ఇప్పటి వరకు చూడండి ఎటువంటి ఫైల్స్ లేవు ఇక్కడ మన దగ్గర. చూడండి ఓన్లీ ఒక పైథాన్ కోడ్ మాత్రమే ఉంది. ఓకే, ఇక్కడ ఓన్లీ ఒక పైథాన్ కోడ్ మాత్రమే ఉంది. ఓకే, దాని తర్వాత ఏం చేసావు? ఫైల్ని ఓపెన్ చేసావు. దాంట్లో ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ప్రింట్ ఫంక్షన్ ద్వారా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, వీఆర్ స్టార్టింగ్ ఓకే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ న్యూ బ్యాచ్ ఆన్ ఏదో మెసేజ్ రాస్తున్నాను ఆన్ జనవరి 19th. ఓకే, జనవరి 19th 2025. ఓకే, 7:30 AM IST అని రాశాను. ఓకే, ఈ స్ట్రింగ్ ఎక్కడికి పోవాలి? ఈ డేటా మొత్తం ఒక ఫైల్ లేకి పోవాలి. ఈ డేటా మొత్తం ఎక్కడికి పోవాలి? ఒక ఫైల్ లేకి పోవాలి. వాట్ ఈస్ ద ఫైల్ ఆబ్జెక్ట్? ఫైల్ ఆబ్జెక్ట్ ఈస్ టెక్స్ట్ అండర్ స్కోర్ ఏదో ఒక నేమ్. ఇక్కడ ఏ నేమ్ ఇచ్చుంటే ఆ నేమ్ ఇక్కడ రాయాలి. టెక్స్ట్_ఫైల్, దిస్ ఇస్ ద ఫైల్ ఆబ్జెక్ట్. ఈ ఫైల్ లేకి మూవ్ చేయమని ఆ డేటా. ఓకే, ఐ థింక్ యూ గైస్ ఆర్ క్లియర్. చూడండి, ఒక ఫైల్ని ఓపెన్ చేశాను. ఆ ఫైల్లోకి సమ్ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఆ ఫైల్ లేకపోతే క్రియేట్ అవుతుంది. చూడండి, సేవ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఫైల్ ఏం లేదు, కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, లెట్ మీ సి ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వదు మీకు. ఆ డేటా మొత్తం ఎక్కడ పోయి ఉంటుంది? వేరే ఒక ఫైల్ క్రియేట్ అయింటుంది. చూడండి, ఆర్డర్.txt అనే ఫైల్ క్రియేట్ అయింది. క్యాట్ ఆర్డర్.txt చూడండి, అక్కడ నేను ఏ మెసేజ్ ఇచ్చానో అంతా ఆ ఫైల్లోకి రీడ్ అయిందా లేదా? పైథాన్ ద్వారా సింపుల్ ఒక ఫైల్ని ఓపెన్ చేయడం. ఇక్కడ కూడా మనం ప్రింట్ ఫంక్షన్ని ఇలా యూస్ చేస్తుంటాం ప్రాజెక్ట్స్లో. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఓకే,
మీకు ఈ డేటా మొత్తం మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీకు గా నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని, ఎందుకనంటే మీరు చూస్తున్నారు కానీ ఒక లైక్ బటన్ కానీ ప్రెస్ చేస్తే ఓకే, నాకు ఎక్కువ కంటెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రీ సిరీస్ ఇది. ఓకే, ఫ్రీ సిరీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం మీకు పైథాన్. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. మన ఛానల్ అటెండ్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా కొంచెం కంటెంట్ డిఫరెంట్గా కనపడుతుంది. ఖచ్చితంగా డిఫరెంట్ ప్రాక్టికల్గానే ఉంటుంది. ఏది కాపీ పేస్ట్ చేయను. ఈవెన్ స్క్రిప్ట్లు కూడా, ఓకే, పైథాన్ స్క్రిప్ట్స్ కూడా మనకి డెవాప్స్కి ఏదైతే హెల్ప్ అవుతుందో ఎక్కడ కాపీ పేస్ట్ చేయను. మీరు ఈ కోర్సు ఎండ్ వరకు అటెండ్ అవ్వాలని అంటే మీరు డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు అయి ఉండాలి. మన దగ్గర ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు. దట్ ఈస్ యువర్ చాయిస్ అనమాట. ఓకే, మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వాలంటే 9676831734 అనే నెంబర్కి పింక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ గైస్, డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్. ఓకే, ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. దిస్ డాక్యుమెంట్ ఐ విల్ అప్లోడ్ ఇన్ టు our WhatsApp group. Okay, the material I will share it into our WhatsApp group. Okay, thank you guys. Thanks for watching. Bye bye.